అండ్ అలాగే మైత్రి వారికి కూడా ఒక స్టోరీ చెప్పి ఏదో హీరోగా వెళ్ళే ఛాన్సెస్ ఏదో కనిపిస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఏదైనా అన్ని కుదిరి వచ్చిందంటే 2025 వుడ్ బి బిగ్. అయితే నడుస్తున్నాయి అనమాట. లేదు అంటే మాటలు జరుగుతున్నాయి, నాట్ విత్ మై ఓన్ ఇది అన్నట్టు. కొంచెం మాటలు జరుగుతున్నాయి, చాలా తొందరగానే మీకు దాని గురించి అప్డేట్స్ ఇస్తాను. సో ఈ 8 years ఆఫ్ జర్నీ, సో ఎన్నో అప్స్ చూసారు, డౌన్స్ చూసారు. సో వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్? యాజ్ అన్ యాక్టర్ చాలా పేషెన్స్ ఉండాలి అని నాకు అర్థమైంది. అండ్ డెడికేషన్ షుడ్ ఆల్వేస్ బీ దర్. అంటే ఒక డౌన్ వచ్చినప్పుడు ఓకే ఇది అవ్వదు, మన చేతిలో వదిలేద్దాం, అలా ఉంటే యాక్టర్ అవ్వడానికి అవ్వదు. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫేమ్ అండ్ మనీ హియర్. ప్యాషనేట్గా మనము ఆ వర్క్ మీద ఆ ఇంట్రెస్ట్ చూపించాలి, అప్పుడే మనం ఎదగొచ్చు. ఈవెన్ బిగ్ సూపర్ స్టార్స్ కొడుకు బిడ్డలు కూడా పెద్ద స్టార్స్ అయిపోరు ఓకే అట్ వన్ షాట్. అల్లు అర్జున్ సార్ లాగా, మన ఎన్టీఆర్ సార్ లాగా, లేదంటే ఇలా పెద్ద పెద్ద స్టార్స్, రామ్ చరణ్ సార్ లాగా ఆ ఇది ఇచ్చినప్పుడే ద డెడికేషన్ వెన్ ఇట్ ఈస్ బీన్ షోన్, దట్ ఈస్ వెన్ దే బికమ్ టాప్ స్టార్స్. సో అదైతే అర్థమైంది. ద డెడికేషన్, ద హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. స్టార్ కిడ్స్ గురించి మాట్లాడారు కదా, మీకు కూడా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? అస్సలు లేదండి. ఓకే, మా ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు హూ ఇస్ ఇన్ టు యాక్టింగ్. సో ఏం చేస్తుండేవారు బిఫోర్ దిస్, యాక్టింగ్ ముందు? ఇనిషియలీ నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంటెక్ చేసిన సివిల్ ఇంజనీరింగ్లో. ఆ తర్వాత ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్ డైరెక్ట్లీ. నో, ఐ డి నాట్ వర్క్, ఎక్కడ కూడా వర్క్ చేయలేదు, డైరెక్ట్గా యాక్టింగ్కి వచ్చేసాను. డైరెక్ట్ యాక్టింగ్. సో ఆ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ పడింది? స్కూల్ నుంచే అది స్టార్ట్ అయింది. స్కూల్లో చదువుతున్నప్పుడే ఈ డ్రామాసు, డాన్సు, సింగింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను పిలిచేవారు. అప్పుడే చేసినప్పుడు ఓకే బాగానే చేస్తాడు, నీకు ఆ టాలెంట్ ఉంది అన్నప్పుడు దట్ ఈస్ వెన్ వీ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దట్ గోల్. ఇప్పుడు స్పోర్ట్స్లో నువ్వు బాగానే ఆడతావు అది ఇది అన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. ఎగ్జాక్ట్లీ, ఎంకరేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. చదువు, స్పోర్ట్స్ ఇవన్నీ దొరుకుతుంది, ఇక్కడ నాకు ఈ కల్చరల్స్లో దొరికినప్పుడు నాకు అనిపించింది మేబీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్ అని. సో అక్కడి నుంచి దిస్ యాక్టింగ్ అనే ఒక ప్యాషన్ స్టార్ట్ అయింది. చూడ్డానికి చాలా మంది ఉంటారు కానీ సో బాగుండే వాళ్ళు ఆ లుక్స్ వైజ్ కానీ డిఫరెంట్గా ఉంటారు. సో ఆ లుక్స్ మీకు వచ్చాయి, దేవుడి దయ వల్ల. అది ఇంతకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అదైతే వస్తూ ఉంటాయి. ఓకే, మనకైతే ఎప్పుడు మనకి సెట్ అవుతుందో అప్పుడు అది వర్కౌట్ అవుతుంది అంతే, లేదంటే ఎవ్రీథింగ్ సైడ్ అలా సైడ్న పెట్టేసుకొని మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడం, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్స్ ఏంటి కన్నడ ఇండస్ట్రీకి అండ్ మన టాలీవుడ్కి? డిఫరెన్స్ అనేది అంత పెద్దగా ఏం లేదు నేను చూసినది. టు బి వెరీ ఫ్రాంక్, ఇట్ ఇస్ ఓన్లీ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది మాత్రమే ఒక చిన్న డిఫరెన్స్ అన్నట్టు. లేదంటే ద వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. మేబీ తెలుగులో ఏమంటే కొంచెం పెద్ద బడ్జెట్ సినిమాస్ కొంచెం ఎక్కువ జరుగుతాయి. కన్నడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కేజీఎఫ్, కాంతారా ఇలాంటి కొన్ని సినిమాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అందరూ చెప్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఇండియన్ సినిమా అనేది. ఇట్ ఈస్ ఆల్రెడీ అన్ ఇండియన్ సినిమా అనే ఒక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనే ఒక మాటలో ఒక థాట్ వచ్చేసింది. సో ఐ డోంట్ సీ అ బిగ్ డిఫరెన్స్ అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. ఓకే, సో పుష్ప 1 ఆల్రెడీ చూసే మీరు పుష్ప 2లో ఎంటర్ అయ్యారు కదా. అవును. సో వాట్స్ అ యూనిక్ థింగ్ అని కానీ మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఈ పుష్ప మొత్తం సిరీస్లో? నాకు సుకుమార్ సార్ చిన్న చిన్న ట్విస్ట్లు ఇస్తారు ప్రతి ఒక్క సీన్లో. అది చేసే విధానం అయినా ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు, అది నాకు చాలా నచ్చింది. నాకు పుష్ప నుంచి కూడా అది ఒకటి నచ్చిన ఒక విషయం. ఇప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ టైంలో ఒకటి తక్కింది, ఏంటి అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇదవుతుంది, అంటే ఆడియన్స్ లో కూడా అది ఉండిపోతుంది. అండ్ మేనరిజమ్స్ అల్లు అర్జున్ సార్ది తగ్గేదేలే అనేది. సో ఆల్ దాట్ వాస్ వెరీ యూనిక్ అండ్ డిఫరెంట్ విచ్ కాట్ పీపుల్స్ అటెన్షన్. ఇన్ఫాక్ట్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా దాన్ని అంత యాక్సెప్ట్ చేశారంటే ఇట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ అనేది. సో మేబీ దట్ వాస్ సంథింగ్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ పుష్ప. కమింగ్ టు ద పుష్ప 2 ఒక మూవీ ఫస్ట్ సెలబ్రేషన్ అనేది పాట్నాలో జరిగింది. సో ఆ క్రౌడ్ కానీ అదంతా చూసిన తర్వాత సో వాట్ యూ ఫెల్ట్? మేమైతే అసలు ఒక
మన సౌత్ ఇండియన్ మూవీ అంటే నార్త్ ఇండియన్ పీపుల్ అంత గ్రేట్ రిసీవింగ్ ఇచ్చేటప్పటికి Yes. మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును అవును సో అందులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. సో యు ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్ మూవీ. Yes, సో yes. మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ పాట్నాలో జరుగుతుంది అన్నప్పుడు నేను నా బిహారీ ఫ్రెండ్ కాల్ చేసి ఎలా అంటే సినిమాస్ ఎక్కువ చూస్తారా, ఆ యాక్సెప్టెన్స్ ఉందా అంటే భోజ్పురి సినిమాస్ ఉన్నాయి బట్ అదర్ సినిమాస్ కొంచెం తక్కువనే, నాకు తెలీదు అన్నాడు. నేను యాక్చువల్లీ షాక్ అయినా, ఏంటి పాట్నా ఇస్ వెరీ సంథింగ్ న్యూ, ఇప్పటి వరకు పాట్నా అనేది ఎవరు ఆలోచించలేదు. మెట్రో సిటీస్ అనుకుంటారు, లేదంటే ఆంధ్రాలో తెలంగాణలో ఏదైనా సిటీస్ అనుకుంటారు, ఇది పాట్నా అన్నప్పుడు షాక్ అయింది. బట్ దెన్ జరిగిన టైంలో ఆ క్రౌడ్ చూసి, ఆ రిసీవింగ్ చూసి నాకైతే అప్పుడు అనిపించింది పుష్ప ఇస్ నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రంలో ఉండాలని చేసిన సినిమా కాదు, ఇది మొత్తం ఇండియాలో వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ గ్రేట్ అని అప్పుడు నాకు ఒక క్లారిటీ దొరికింది. అంటే ట్రైలర్లో మీ యొక్క లుక్ అనేది రివీల్ చేసిన తర్వాత, Yes. సో యూజువల్గా మన యూట్యూబ్లో చూస్తుంటాం కదా, ఎవరది 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 అని సెర్చింగ్, గూగుల్ సెర్చ్లో మీది ఎక్కువ వచ్చేసింది తెలుసా? వచ్చిందా? నాకైతే చాలా మంది వేరే వాళ్ళని చూపిస్తున్నారు. అవును. కొంతమంది ఫాద్ ఫాజిల్ గారిని అనుకున్నారన్నారు, కొంతమంది హీరోనే అన్నారు. నేను ఎలా అట్లీస్ట్ చూస్తే కొంచెమైన ఐడియా దొరుకుతుంది, హీరో ఎలా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఫాద్ ఫాజిల్ గారు అంటే ఆ లుక్ లో ఉన్నారు, ఏదో ఇది ఉంటది. తర్వాత జాలిరెడ్డి అన్నారు, జాలిరెడ్డి అని ఎక్కువ మంది అనుకున్నారు. ధనంజయ గారిని అన్నారు. ఏదో ఒక వీడియోలో, ఇన్ఫాక్ట్ హిందీ వీడియోలో కేశవ అన్నారు. ఏంటిది ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎంత వైల్డ్ గా థాట్స్ వెళ్తుంది అని అనుకున్నా. బట్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ యాజ్ వెల్. మన కర్ణాటక ఆడియన్స్ కొంతమంది యాక్చువల్లీ కమెంట్స్ పెట్టారు, ఇది తారక్ పొన్నప్ప అని. అండ్ దెన్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా గుర్తుపట్టారు, ఇది పసురా బైరా కొడుకు దేవరాలో చేసినోడు అని. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ రికగ్నైజ్డ్. అండ్ సినిమా చూసిన తర్వాత అయితే ఇట్ హస్ బీన్ ట్రెమెండస్.